రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మాల్యాల గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1.45 లక్షల మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందిరా మహిళా శక్తి పేరిట ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఉక్కు మహిళగా పేరు పొందినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1984లో ఉగ్రవాదుల గుళ్లకు బలైనటువంటి సందర్భం తన చివరి రక్త పొట్టు వరకు ఈ దేశానికి సేవ చేస్తానిచ్చిన మాట ప్రకారం ఇందిరాగాంధీ గారి ఆలోచనతోని పేదల కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు వచ్చి ఈ కరెంట్ 22 నెలలు కరెంట్ కట్టేస్తుందని అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది మీకోసం చెప్పడానికి కోసం నేను విడవలు చెప్తుంది. ఇలాంటి అంశాలు ఈరోజు ప్రతిపక్షాలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ ఎవరైనా కావచ్చు. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం. తల్లులు ఈరోజు ఆర్టీసీ బస్ ఎక్కితే ఉచిత ప్రయాణం అని చెప్పినాం. ఈరోజు ఏ తల్లి బస్ ఎక్కినా ఈరోజు సుదూర ప్రాంతం ఇందిరా మహిళా చీర పంపిణీ కార్యక్రమంకి మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ఒక పేరు ఇచ్చారు, మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి. ఆ పేరుతోనే ఈ కార్యక్రమం పెడుతున్నాం. ఈ టైటిల్ అర్థం అంటే చాలా స్పష్టంగా ఉంది. ఈ టైటిల్ అర్థం అంటే ఈ ప్రభుత్వం కానీ పరిపాలన కానీ మహిళల ద్వారా మహిళా నేతృత్వంలోనే. మళ్ళీ ఒకసారి మీ అందరికీ బెస్ట్ విషెస్. మీరు అందరం మన అందరి మహిళలకి చీరలు అంటే చాలా ఇష్టం. సో మీరు కూడా సంతోషంగా ఉంటారు. అదే అండ్ ఇది తీసుకొని ఒక ఆత్మగౌరవంతో మీరు ముందుకు వెళ్తారు. అదే కోరుతున్నాం. మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమంకి వచ్చినాక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.